హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కేశవ. ఈ వీడియోలోని చిన్నపిల్లల లెహంగా బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా చూపించమన్నారు విత్ మెజర్మెంట్స్ తోటి. ఏమీ లేదండి, సింపుల్. దీనికి పొడుగు జాకెట్ కొలతలతో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూడండి. లేదు అనుకుంటే పెద్దవాళ్ళకి ఎలాగైతే కొలతలు తీసుకుంటున్నారో పిల్లలకు కూడా అదే కొలతలు తీసుకోండి. అదే కొలతలు తీసుకొని చెస్ట్లో ఆరో భాగానికి అంటే బ్యాక్ నెక్ కానీ డీప్ ఉంటే పెద్దవాళ్ళకి వెళ్ళినట్లే చెస్ట్లో ఆరో భాగానికి షోల్డరు, ఆరో భాగానికి చంక, లూజులు అనేవి 4వ భాగం మీద 1 ఇంచ్ డ్రెస్ వదిలేటట్లు 1 ఇంచ్ వదులుకుంటే సరిపోతుంది. ఎందుకంటే వీళ్ళకి పెద్దగా చెస్ట్ గట్ట ఏమి ఉండదు కాబట్టి 1 ఇంచ్ లూజు కామన్గా బ్లౌజ్కి సరిపోతుంది. నడుము దగ్గర కూడా 1 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే డాట్లు కూడా వాళ్ళకి సన్నంగానే పడతాం. మన పెద్దవాళ్ళకి వేసేటట్లు పెద్ద దాట్లు పట్టాం కాబట్టి సన్నదాట్లే పడతాం కాబట్టి 1 ఇంచ్ లూజ్ అనేది సరిపోతుంది. లేదు, బ్యాక్ నెక్ డీప్ లేదు, హై నెక్ ఉంది. హై నెక్ ఉన్నప్పుడు బాడీ కొలత షోల్డర్ ఎంత తీసుకున్నారో ఆ షోల్డర్ని యాజ్ ఇట్ ఈస్గా అప్లై చేసేసేయండి. బ్యాక్ డీప్ లేకపోతే, హై వరకు ఉంటే మిగిలిందంతా యాజ్ ఇట్ ఈస్గా మన పెద్దవాళ్ళ బ్లౌజ్ ఎలాగైతే కట్ చేసి కుడతామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కుట్టేసుకోండి. ఇక లెహంగా విషయంకి వచ్చేసరికి లెహంగా గురించి రీసెంట్గానే ఒక పట్టు లెహంగా గురించి ఒక వీడియో చేశాను నేను. మన కామెంట్స్లో మీలాగా అడిగిన వాళ్ళదే కామెంట్స్లో చేశాను. పొడుగు సీటు కొలత కన్నా 3 ఇంతలు, ఉదాహరణకి 20 ఇంచులు సీటు ఉంటే 60 ఇంచులు క్లాత్ తీసుకోండి, కుచ్చులు బాగా వస్తాయి. పొడుగు చూసుకోండి. నడుము దగ్గర సీటు కొలత ఎంతైతే ఉందో అంత సీటు కొలత పెట్టి నాడా పెట్టి కుట్టేసుకోండి. ఒకవేళ నాడా పెట్టకపోతే చిన్నపిల్లలది కాబట్టి బాడీ ఫ్రాక్ పెట్టుకోవాలనుకుంటే బాడీ ఫ్రాక్ పెట్టి కుచ్చులు పెట్టేసేయండి, ఈజీగా వస్తుంది. స్టిచ్చింగ్ అనేది చాలా వీడియోస్లో చాలామంది చెప్పారు. నా దగ్గర కొంచెం మీకు స్టిచ్చింగ్ వీడియోస్ తక్కువ ఉంటాయి కాబట్టి సో మీకు ఇలాగ వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో ఈ విధంగా చిన్నపిల్లలదైనా సరే పెద్దవాళ్ళదైనా సరే బేసిక్ మెజర్మెంట్స్ అనేవి ఒకలాగా వస్తాయి, ఫండమెంటల్స్. నేను చెప్పిన పాత వీడియోస్లో ఉన్న ఆ కొలతలు తీసి రాసుకుంటే ఆ ప్రకారం లెహంగా కానీ బ్లౌజ్కి కానీ ఈజీగా చేసుకోవచ్చు. నెక్ డీప్ ఉంటే వాళ్ళకైనా 6వ భాగమే పెట్టుకోవాలి. నెక్ డీప్ లేకపోతే ఫుల్ షోల్డర్ పెట్టేసుకోండి. కాకపోతే పిల్లలకి ఏంటి తేడా అంటే పెద్దవాళ్ళకి ఏంటంటే కొంచెం టైట్ ఫిట్లు వెళ్తాం, పిల్లలకి వచ్చేసరికి కొంచెం లూజ్ పెట్టుకోండి. బాడీ లూజు ఒక 1 ఇంచ్ లూజ్ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా చేసుకోండి, ఈజీగా ఉంటుంది. సో మీకు అర్థమైందని ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, కుదిరితే ఒక షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా దీని గురించి ఏమైనా కామెంట్స్ చేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. మీ కేశవ.